మాట తూలితే మంటలే. ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లను కూడా వదలకుండా శీల హననానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. బీజేపీ ఎంపీ తన మెడలో నూలు దండ వేయడంపై జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయి ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి కూడా ఏర్పడ్డది. ఆమె ఇంతవరకు పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని, ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సి రావడానికి అతనే కారణమంటూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. దీంతో సినీ పరిశ్రమ మండిపడ్డది. సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆమె మాట్లాడింది తప్పే, ఎవరు కాదనట్లేదు. కానీ అదే సందర్భంలో ఆమె ఏడ్చినప్పుడు, కన్నీరు పెట్టుకున్నప్పుడు అవతలున్నోడు కూడా ఎట్లా రెస్పాండ్ కావాలా? హరీష్ రావు చాలా హుందాగా ఆయన ఇది జరిగింది తప్పు అని ఆయన రెస్పాండ్ అయ్యిండు. కానీ కేటీఆర్ ఏం మాట్లాడిండు? దొంగ ఏడుపులు, ఆ ఏడుపు, ఈ ఏడుపులు అని మాట్లాడితే మళ్ళీ ఆమె కోపం వచ్చింది. మరి అవతలున్నోడు కూడా ఇంకా పెద్ద తప్పు కదా. ఈమె మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్టుగా, చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. ఇదే ఆమె మాట్లాడిన పెద్ద తప్పు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకు తప్పిస్తారు? దేనికి తప్పిస్తారు? ఆమెని మంత్రివర్గం నుంచి తప్పిస్తే భగ్గు అంటది. దేనికోసం తప్పిస్తారు? ఇప్పుడు ఇదే సురేఖ కాకుండా వేరే వాళ్ళు ఆ ప్లేస్లో ఉండుంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదా? లేకపోతే ఈయన రాధాకృష్ణ ఈ కథనం రాసేటోడా, ఈ ఆర్టికల్ రాసేటోడా? సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేంటో సురేఖ ఆత్మపరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పడం అవసరం. బేషరతు క్షమాపణ చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైన తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉన్నది. నాగార్జున ఇప్పుడు సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉన్నది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ వాళ్ళ నోళ్లు అదుపులో పెట్టుకోవాల్సిందే. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ సినిమా స్టార్లు ఇంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యారు కదా. సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపిన 12 మంది డ్రగ్స్ కేసులో దొరికితే ఆ కేసు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిర్రు? ఈ డ్రగ్స్ అన్నది ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నది కదా అని ఒక్కడన్నా మాట్లాడిండా? ఇప్పుడు మాట్లాడుతున్న సోకాల్డ్ హీరోలు ఎవరన్నా? డ్రగ్స్కి సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉన్నది, చాలా దగ్గర సంబంధం ఉన్నది. డ్రగ్స్, సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ లీడర్లకి సినిమా ఇండస్ట్రీకి రాజకీయాల కూడా సంబంధం లేదట. ఎందుకు సంబంధం లేదు? మధ్యలో డ్రగ్స్ అనేది ఒకటి ఉన్నది కదా. సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు లేకుండా ఎట్లున్నాయి? ఆనాడు 12 మందిని విచారించి టాలీవుడ్ మొత్తం లోబర్చుకొని వీళ్ళు ఒక ఆట ఆడింది కదా గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఆనాడు ఎందుకో ఈ లంత్ ఎందుకో రాలేదు? సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. మరి ఇదే సినిమా హీరోలు గతంలో మహిళల మీద మాట్లాడినప్పుడు ఆడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి చెందిన కొంతమంది ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అపోజిషన్లో ఉన్న లేడీస్ మీద మాట్లాడినప్పుడు ఎందుకు ఆనాడు ఎందుకో హీరోలు ఎందుకో రెస్పాండ్ కాలే? ఈ నాగార్జున, ఈ చిరంజీవి వీళ్ళంతా ఎక్కడ పోయారు? అసలు వీళ్ళు ఏ ఇష్యూ మీద మాట్లాడిరు చెప్పండి? వాళ్ళ కుటుంబానికి తగిలిందని వీరు మాట్లాడారు తప్ప వీళ్ళు సెలబ్రిటీల పేరుతో ఏనాడు ప్రజల సమస్యల మీదనో లేకపోతే ఈ డ్రగ్స్ మీదనో ఇంకో దాని మీదనో ఎవరు మాట్లాడిరు? అసలు ఆ 12 మంది దొరికినప్పుడే ఆ లిస్టులో మొత్తం సినిమా స్టార్ల బిడ్డలు, కొడుకులు ఇలా అంటున్నారు. ఈ బ్యాచ్ అంతా చాలామంది పేర్లు తప్పించి 12 మందిని తెర మీదకి తీసుకొచ్చారు. చివరికి ఆ కేసు పోలీసులు ఆధారాలు పెట్టకపోతే కోర్టు ఆ కేసుని కొట్టేసి క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ ఆ కేసు ఏమైంది? ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా మన మంత్రివర్గంలోంచి తీసేస్తారు. అదే ఇంకా దేనికి తీస్తారు? సందట్లో సడేమియాలాగా ఆమెను తీసేసి మళ్ళీ ఇంకొక ఆయనకి ఇవ్వాలా, వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని. ఇది కదా మీ భాగవతం వెనకాల, తెర వెనకాల నడిచేది.